హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి నేమ్ ఆర్ట్ రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగా అయితే ఉన్నాయి. సో నేను కూడా చూసిన, నాకు కూడా నచ్చినాయి. సో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఇంతకుముందు వీడియోలో మంచి సపోర్ట్ అయితే చేశారు. సో ఈ వీడియో కూడా ఒక లైక్ చేసి మంచి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో అలాగే మీరు ఎక్కువగా ఏ యాప్ యూజ్ చేస్తారో ఎడిటింగ్ అనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో మీ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మన ఛానల్ కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో సో పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ లేకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది. ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ మీద సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద మనకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఈ విధంగా టైప్ అనేది చేసుకొని పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకు సియాల్ ఉంటుంది. సియాల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మై ఫండ్స్ కండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఫాంట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు స్పేస్ అని ఒక ఆప్షన్ చూడండి మనకు. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన మనకు క్యారెక్టర్ ఉంటుంది. దీన్ని కొంచెం అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్చర్ ఉంటుంది చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను, ఇమేజ్ అనేది. సో ఈ ఇమేజ్ యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షాడో ఉంటుంది చూడండి, కింద షాడో మీద ట్యాప్ చేసుకుని షాడో అయితే యాడ్ అనేది చేసుకోండి. ఈ షాడో కొంచెం అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అది చేసుకోండి. ఓకేనా? నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకుని ఇక్కడ బర్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? సో మీకు నచ్చిన విధంగా కొంచెం అయితే ఎక్కువ అయితే పెట్టకండి, మరీ అంత బాగోదు, కొంచెమే పెట్టేయండి. ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు నెట్ ఆఫ్ ఉన్నది. ఓకే, పైన సెర్చింగ్ వచ్చేసి మీరు ప్యారెట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ అయితే మనకు ఈ విధంగా కొన్ని అయితే వస్తాయి. ఓకేనా? సో మీరు ఒక ప్యారెట్ అనేది తీసుకొని కొంచెం స్మాల్గా చేసుకొని దీన్ని ఈ విధంగా పైన రైట్ సైడ్ పెట్టేసేయండి. ఓకేనా? ఇంకా స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంకోటి అయితే తీసుకుంటున్నాను. దీన్ని నేను కింద ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, ఈ విధంగా పైన వెళ్తున్నట్టు. ఓకేనా? ఇక్కడ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకుని పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఇన్షాట్ యాప్ అయితే ఉండాలి. యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వీడియో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో యాడ్ చేసుకొని కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ కరెక్ట్గా అయితే చూడండి, మనకు 0.23 మిల్లీ సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచే ఇమేజ్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ పిఏపి ఉంటుంది. పిఏపి మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో సెషన్ రండి. వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఈ యొక్క ఫోటోని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఈ యొక్క టెక్స్ట్ని. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఓకే, మళ్ళీ ఇక్కడ పిఎఫ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం వీడియో యాడ్ చేసాం కదా, సో మళ్ళీ అదే వీడియోని రిపీట్గా అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియోని కొంచెం జూమ్ అనేది చేసుకొని కరెక్ట్ ఫ్రేమ్లో ఉండే విధంగా అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమా ఉంటుంది. క్రోమా మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క రౌండ్ షేప్ని మీరు ఇక్కడ బ్లూ లాస్ట్కి అయితే రైట్ సైడ్ స్క్రీన్లోకి అయితే తీసుకురండి. స్ట్రెంత్ షాడో ఓకే, ఈ ఫుల్గా పెట్టేసి రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో మనకైతే చూడండి, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకోటి ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. అంటే మన టెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్యాడ్ ఉంటుంది. ఓకేనా? సో ఫ్యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి ప్లే చేస్తాను చూడండి మనకు. చూడండి, సో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకేనా? సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు కొన్ని మ్యూజిక్ అయితే ఇస్తాను. సో అవి అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్ అయితే ఉంటుంది. సో ఆ బీజిఎం అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన సేవ్ ఉంటుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు
రెవల్యూషన్ వచ్చేసి మీరు 4K వరకు కూడా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఇన్షాట్ యాప్లో అయితే. ఓకేనా, మీ దగ్గర లేటెస్ట్ వర్షన్ ఇన్షాట్ యాప్ అయితే ఉండాలి. ఓకే, ఇక్కడ సేవ్ మీ టాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ చేయరాకపోతే మీకు క్యాప్ కట్ లేదా విఎన్ యాప్, సో ఇందులో ఏది ఎడిటింగ్ చేయొచ్చినా సో నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు అందులో కూడా ఎడిటింగ్ చేసి అయితే మీకు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.